ఓకే, అందరికీ నమస్కారం. హిందూ బంధువులందరికీ మనం నిన్న సోషల్ మీడియాలో చూస్తున్నాము. హైదరాబాద్ అత్తాపూర్లో మన భరత్ అనే ఆటో యువకుని కొంతమంది ముస్లింలు వెంబడించి ఆయనకి ఎలా పారించామో చూస్తున్నాం. మన మన హిందూ యువకుడు ఎంత స్ట్రాంగ్గా సమాధానం చెప్పాడో మనం కూడా చూసినాం. వెంబడి ఆ ముస్లిం యువకుడు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేసిండు. ఆ పోలీస్ స్టేషన్లో కూడా ఎస్ఐ కూడా ఏ విధంగా మాట్లాడినో మనం చూసినాం. కానీ మనం అందరం ధైర్యంగా ఉండాలి. హిందూ సమాజం అంతా ఆలోచన చేయండి. మనకెందుకు అనుకుంటే ప్రతి దగ్గర మన హిందువులకు న్యాయం ఎక్కడ జరగదు. చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, మీకు చెప్పాలంటే నేను చాలా చెప్తా. చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏం న్యాయం జరగదు. మనం చాలా మంది ఉన్నాం, హిందూ సమాజం ఎక్కువ ఉంది, అయినా లాభం లేదు, వేస్ట్. ఎవరు ఇద్దరు ముగ్గురు చూసి మనం భయపడుతున్నాం. ఎందుకు మీరు ఆలోచన చేయండి ఒకసారి. మన గ్రామాల్లో కూడా చాలా ప్రాబ్లంలు ఉన్నాయి. మీరందరూ ఆలోచన చేసి మన హిందూ సమాజం పక్కల, ధర్మం పక్కల ఉండండి. ధర్మం మీకు కాపాడుతుంది. ఆ భరత్ అనే యువకుడు ఎంత ధైర్యంగా ఉన్నాడు చూడండి. సరి ఎంత ధైర్యంగా మాట్లాడు. ఆయన గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి బతకనికే వెళ్ళిండు హైదరాబాద్కు. కానీ ఎంత స్ట్రాంగ్గా సమాధానం చెప్పినా మనం చూసినాం. ఆ ధైర్యం మనలో కూడా ఉండాలి. ఈరోజు చూసినాం, మన హిందూ పిల్లలు ట్యూషన్కి వెళ్తుంటే వాళ్ళకు ఖురాన్ నేర్పిస్తున్నారు. ఎక్కడ ధర్మం అనేది ఈ గవర్నమెంట్ కనిపిస్తలేదా? మిగతా నాయకులకు కనిపిస్తలేదా? ఏం ఆలోచిస్తున్నాం? ఆటో భరత్ అనే యువకునికి మన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఆ ఇష్యూ మీద మాట్లాడి ఆయనకు ఆటో ఇప్పిస్తానని చెప్పింది, కొత్త ఆటో కొనిపిస్తానని చెప్పింది. భరోసా అంటే ఇలా ఉండాలి. మీరందరూ బయటికి రండి. ఎవరికో భయపడి ఎవరికో బానిసగా ఉండకండి. ఆలోచన చేసుకోండి బాగా. ఈ ఇన్సూరెన్స్ మన దగ్గర కూడా వస్తుంది, రాదనుకోకండి. నాకెందుకన్నా లోపల వీనింట పోతే లాభం లేదు. ధర్మం పక్కన నిలబడి, ధర్మం మీ పక్కన నిలబడుతుంది. మీ పక్కన మేము అందరం ఉంటాం. గుర్తుపెట్టుకోండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.